మహబూబ్ నగర్ జిల్లాలో భీమా ఎత్తిపోతల పథకం 2 పనులు పూర్తి కావస్తున్నా సమాంతర కాలువ నిర్మాణాలు మాత్రం పూర్తి కాలేదు. 3 ఏళ్ల క్రితం పనులు ప్రారంభించిన అధికారులు ప్రధాన నీటి వనరు గురించి పట్టించుకోలేదు. దీంతో ప్రాజెక్టు నిర్మాణాల కోసం వినియోగించిన నిధులు నిరుపయోగం అవుతుండగా సాగునీటి కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అవగాహన లోపం వల్ల వేల కోట్ల రూపాయలు వెచ్చించిన మహబూబ్ నగర్ జిల్లాలో ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. అధికారుల తప్పిదం వల్ల జిల్లాలోని వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో 92,000 ఎకరాలను సస్యశ్యామలం చేసే భీమా ఎత్తిపోతల పథకం 2 ద్వారా పొలాలకు నీరు అందడం మరింత ఆలస్యమవుతోంది. ఎగువ ప్రాంతంలో ఉన్న జూరాల నుంచి నీటిని తరలించి లిఫ్ట్ చేసి కొత్తకోట సమీపంలోని రిజర్వాయర్లలో నిల్వ చేస్తారు. అనంతరం గ్రావిటీ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది. దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాల పరిధిలో రిజర్వాయర్లు, కాలువలు, పంప్ హౌస్ తదితర నిర్మాణాలు వేగంగా పూర్తి చేసిన అధికారులు జోరాల నుంచి నీటిని అందించే సమాంతర కాలువ గురించి పట్టించుకోలేదు. నీటి లభ్యత పట్టించుకోకుండా ఇతర పనులు పూర్తి చేయడంపై ఆయకట్టుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ సమాంతర కాలువ పోతే ఈ ఆత్మకూరు ప్రాంతానికైతే లాభం లేదు. ఇది మెయిన్ వనపర్తి ప్రాంతం, అక్కడి ప్రాంతంపైకే నడుస్తుంది సంగం పడ్డది. ఇక్కడ దోయినా కూడా మనకేం ప్రాఫిట్ అనేది లేదు. కానీ వనపర్తిలో పనులు అవుతున్నాయి. ఈ కాలువ పోకముందు అవతల పనులు అవుతున్నాయి, కానీ ఈ కాలువ పోతలేదు. అస్సలు పోకుండా బుడం పోకుండా కొమ్మలు మొదలు పెట్టిండ్రు. ఎత్తిపోతల పథకం ఇతర పనులు పూర్తవుతున్న తరుణంలో ఆలోచనలో పడ్డ అధికారులు ఎడమ కాలువకు సమాంతరంగా 1700 క్యూసెక్కుల నీరు తరలించేలా కాలువ నిర్మాణాలకు హడావిడి చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సర్వే లేకుండా ముంపునకు గురయ్యే భూములకు పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 months బ్యాక్ ఎమ్మెల్యే గారు స్వర్ణమ్మ, మినిస్టర్ చిన్నారెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ వేసిపోయారు. మేము ఆ రోజు పోయి అబ్జెక్షన్ చేసినాం. ఏం సార్ మా ల్యాండ్ అక్విజిషన్ చేసింది చెప్పలేదు, మాకు పేమెంట్ డిసైడ్ కాలేదు, సెటిల్మెంట్ కానీ మీరు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఏమంటే లేదు అట్లా ఏం జరగదు, మీకు డబ్బులు ఇచ్చిన తర్వాతనే పని స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు. కానీ మినిస్టర్ గారు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ప్యారలల్ కెనాల్ కింద 3 ఎకరాలు మొత్తం టోటల్ తీసేసుకుంటారు సార్. ఇంతవరకు పైసలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, వర్క్ మాత్రం మొదలు పెట్టేశారు సార్. ఇప్పుడు కెనాల్ పోతే మొత్తం ఇబ్బందిగా సార్, దాని మీద బతికే వాళ్ళు జీవనోపాధి దాని మీద సార్. జలయజ్ఞం ద్వారా కరువు ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తుంటే అధికారులు అలా తమ ఘనత చాటుతున్నారు.